హాయ్ హలో ఫ్రెండ్స్, ఆమె ఈమె కాదు అనే ఈ ఎపిసోడ్లు మొత్తం కలిపి ఒక పార్ట్గా పెట్టబోతున్నాను. అండ్ ఇందులో మీకు నేను 2వ ఎపిసోడ్ అండ్ 4వ ఎపిసోడ్ని స్కిప్ చేస్తున్నాను. అంటే నేను ఏదైతే హోంవర్క్లా అండ్ ఏదైతే ఆ అమ్మాయికి పూజ చేశారో ఆ వీడియో పెట్టకుండానే మీకు ఈ వీడియోని పూర్తిగా ఏదైతే సినిమాటిక్గా ఏదైతే కొన్ని సీన్లు మీరు చూడలేదో అవన్నీ కలిపి ఒక వీడియోలో పెట్టబోతున్నాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు విషయం మొత్తం అర్థమవుతుంది. చాలామంది వచ్చేసి మీరు స్టోరీ చెప్పలేదు అంటారు. అది ఏంటంటే అండి, ఇది హౌస్ నెంబర్ సి అని పేరు పెట్టాను కదా, ఇది హౌస్ నెంబర్ సి కాకుండా ఇంకో పేరు ఉంది. కానీ ఆ పేరు నేను మాడిఫై చేసి నేను దీనికి ఈ విధంగా అయితే పెట్టాను. అండ్ ఆమె ఈమె కాదు అని ఎందుకంటున్నానంటే, ఎవరైతే మేము ఏదో సరదాగా అలా పోయి వ్లాగ్ చేద్దాము, ఇక్కడ ఏదో ఆత్మల్ని విడిపిస్తారంటే వచ్చినప్పుడు ఈమె అయితే మాకు కనపడింది. ఈమె ద్వారా అంటే ఈమెను మళ్ళీ ఇక్కడ కాకుండా సపరేట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం కూడా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆమె చెప్పిన స్టోరీని బట్టి మేము ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఇంకా చాలామంది సఫర్ అయ్యారు. అంటే సేమ్ లైక్ కార్తిక్ అని చెప్పేసి ఒక బ్రో ఉన్నారు, అతను కడపలో ఉంటాడు. ఆ బ్రో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మన సబ్స్క్రైబరు వాళ్ళు నా వీడియో చూసి తర్వాత నాకు వాళ్ళు అంటే చెప్పడం జరిగింది. అతనితో కూడా మాట్లాడాను. అతనితో మాట్లాడిన లింక్ కూడా కింద పెడతాను, చూడండి ఆ వీడియో కూడా. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత కొందరికి అయినా ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు చూసి మిగతా ఎపిసోడ్లు చూడని వారికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ ఆమె ఈమె అనే సిరీస్ 1 అయితే మొత్తం కలిపి ఈ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ నేను అంటే ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదండి, నెక్స్ట్ సిరీస్ చేయబోతున్నాను. ఈ నెక్స్ట్ సిరీస్లో ఓపెన్గా క్లారిటీగా కాకుండా 55% ఏం జరిగింది, ఎవరికి ఏమయ్యారు అనేది పూర్తిగా అర్థమయ్యేలా వివరించి నేను ఎంతవరకు చూపించగలుగుతానో చూపించేదానికి అయితే ట్రై చేస్తాను. ఎంజాయ్ దిస్ వీడియో. ఇట్లా మంత్రాలు మనకు చేసినట్టు కూర్చుంటే సురహలేగా వచ్చి ఊగుతుంది అన్నమాట. ఊగినప్పుడు మనం అది జుట్టు పట్టుకుని ఎవరు ఎక్కడ అని అడిగేసి సమాధానాలు చెప్పించి వదిలిపెట్టి హాయ్ హలో ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఎవరైనా జనాలు చెప్తే కానీ లేదంటే కన్నా మనకు తెలిసిన పెద్దవాళ్ళు కానీ ఇంకా లేదు గూగుల్లో ఎక్కడైనా మనకు మోస్ట్ హాంటెడ్ ప్లేస్లు కనపడి అవి ఇంకా ఇప్పటికి కూడా అవి హాంటెడ్ ప్లేస్గానే పిలువబడుతుంటే కన్నా అలాంటి ప్లేస్లలో వెళ్ళి నేను షూట్ చేసిందే తప్ప ఒక మనిషి ఆత్మలాగా మారి అంటే మనిషి ఆత్మలా కాదు, మనిషి ఒంట్లోకి వేరే వాళ్ళ ఆత్మ వచ్చి ఆ ఆత్మ నేను చెప్పిన కథని నేను నమ్మి ఫస్ట్ టైం అంటే ఒక వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అక్కడక్కడ దీని ఇంటి గురించి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ వెళ్తాను. బిల్డింగ్ చాలా భయంకరంగా ఉంది కదా. అవునండి, నాకు కూడా అనిపించింది డే టైంలోనే. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీకు చెప్పాను కదా, ఒక ఆత్మ అయితే అంటే ఒక ఆత్మ వేరే వాళ్ళ ఒంట్లోకి రావడం జరిగింది. ఆ ఆత్మ మాట్లాడి తన గురించి డీటెయిల్స్ అడిగినప్పుడు ఈ బిల్డింగ్ గురించి చెప్పడం జరిగిందని. అలాంటివి నేను అప్పుడప్పుడు అక్కడక్కడ వేరే వాళ్ళు అంటే ఎవరైనా ఇలా జరిగి ఉంది అని చెప్తే లేదంటే నా ముందర ఉన్న వాళ్ళు మాట్లాడినా కూడా సారీ, నేను అప్పుడు వాళ్ళను అంటే నమ్ముతాను. కానీ 10% ఎక్కడో ఒక డౌట్, అంటే ఆ బిల్డింగ్ గురించి వీళ్ళు పూర్తిగా వివరాలు తెలుసుకొని ఆ బిల్డింగ్లో ఉన్న దయ్యం నాకు పట్టిందని చెప్తూ ఉంటారులే అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం అంటే ఆవిడ మాట్లాడిన మాటలకి ఆవిడ చేసిన బిహేవియర్కి నమ్మి సరే ఓకే అని చెప్పేసి నేను ఈ ప్రాంతానికి బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆమె చెప్పినట్టు ఈ బిల్డింగ్ 20 years నుంచి అబార్డెడ్ ఉంది. అండ్ నేను ఏ గది అయితే ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నానో ఇక్కడే ఆవిడకి ఒక పెద్ద నష్టం అయితే జరిగింది. సో వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగుంది అనిపిస్తే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చకుండా లేదంటే ఇలాంటి విషయాలపైన మీకు అంతగా నమ్మకం లేకుండా నో ప్రాబ్లం అండి, ఈ వీడియోని ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి.
బిల్డింగ్ చాలా భయంకరంగా ఉంది కదా. అవునండి, నాకు కూడా అనిపించింది డే టైంలోనే. బహుశా నేను ఈ బిల్డింగ్ లోపల ఆత్మ ఉందనే ఒక ఫీలింగ్తో వచ్చానో లేదంటే ఇంకేంతో ప్రాబ్లం తెలియదు. నేను ఈ రూమ్లోకి వచ్చినప్పుడు నేను చెయ్యి అయితే ఇట్లా ముందుకన్నాను కదా, ఆ ముందుకన్నప్పుడు నాకు ఎవరో నా ముందు నుంచి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అందుకే అంటే ఏందబ్బా అంటే భ్రమలో ఉన్నానా లేకపోతే నిజంగానే ఎవరైనా వెళ్ళారా అన్నట్టు అనిపించింది. సో అలా అనిపించిన తర్వాత మళ్ళీ నైట్ అయితే వచ్చేసానండి. డే టైంలో నేను సోలోగా వచ్చాను, కానీ నైట్ టైంలో నేను అండ్ నా బాడీ గార్డ్ రమేష్ అన్న వచ్చాడు. సో ఆయన ఏంటంటే మామూలుగా ఫారెస్ట్లోనే ఇలాంటి హంటింగ్ ప్లేస్కి అయితే అస్సలు తీసుకురాను, కానీ ఆ అమ్మాయితో ఆ పూజలో మాట్లాడినప్పుడు అండ్ అమావాస్య రోజు మాట్లాడినప్పుడు ఈయన కూడా నాతో పక్కనే ఉన్నాడు. సో ఈయన ఈ వీడియోలో కూడా ఈయన ఉంటే కన్నా ఈ ఆత్మలు, దయ్యాలు, భూతాలు అనే వాటిపైన ఆయన కొంచెం ధైర్యం అనేది పెరుగుతుంది ఒక పాయింట్ అని చెప్పేసి తీసుకొని అయితే రావడం జరిగింది. కూర్చో, ఈయన భయపడకుండా కూర్చో చాలు. వచ్చానా వచ్చేస్తానేనా, రిలాక్స్. సో గైస్, ఇప్పుడు ఇది కనపడుతుంది కదా హౌస్ నెంబర్ సి. సో ఏముందో లెట్స్ సి. చూడు, తీసుకో. దీంట్లో నువ్వు గబిక్కనే ఏం చేయకు, దాన్ని ఏం ఒత్తకు, ఓకేనా? భయపడకు. సరేనా? ఇది ఈ లైట్ కావాలనా? ఒక్కనే ఉండలేనా? ఉండలేవు, చెప్పేది విన్నా. ఈరోజు మామూలుగా మనుషులు ఎవరైనా చెప్పింటే మనం ఏమన్నా అనుకోవాలి. ఆ పాప పూజలో కూర్చొని చెప్పింది చూసావా, 100%. అంటే నాకేం దయ్యాలేం కనపడలేదు దాని లోపల, దాని 100% లోపల ఆ పాప చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. సరే, ఏం టెన్షన్ పడకు, ఏం పర్లేదులే, ఓకేనా? సరేనా? ఎంతో వేస్తా, జాగ్రత్త. జాగ్రత్తనా? నేను కూడా జాగ్రత్తనే, కానీ నీకు సెల్లు లైట్ కూడా లేదు కదా. సరే, ఆ బ్యాగ్లో ఇంకో లైట్ ఉంది, అవసరం ఉంటే ఓకేనా తీసుకుంటా. నీకేమన్నా దాంట్లో కనపడినా, ఇక్కడ ఏమైనా శబ్దాలు వచ్చినా నాకు తెలుసు. సరేనా? తొందరగా వచ్చాను. వచ్చేస్తా. ఎవరు నడిచినట్టు అనిపించింది కదా. అండ్ దయచేసి దీని అడ్రస్ అడగద్దు, నేను రివీల్ చేయలేను. మనుషులు చెప్పింది చెప్పాలంటేనే కష్టం ఉంది. ఎవరు చెప్పాడు చూపి అంటే, ఇంకా ఆత్మ చెప్పింది మళ్ళీ నేను ఎవరి ఒంట్లోకి రప్పించాలి అది చెప్పింది.
టెన్షన్ ఉంది కదా నాకు కూడా. ఫ్రెండ్స్, సడన్గా సౌండ్ వచ్చేసరికి ఈ బోకులు అమ్మేటోళ్ళు ఈ రాత్రిపూట ఈ బిల్డింగ్లో ఏం చేస్తున్నారబ్బా అనుకున్నా. ఏమైనా సైకోలా దయం కాదేమో అని చిన్న డౌట్ ఉండింది, కానీ క్లారిఫై అయింది. చూడండి మీరు, వీడియో ఫుల్ కిక్ ఉంటుంది. సౌండ్ వచ్చి ఇది నాది కాదు, కానీ ఇప్పుడుది కాదు. అప్పుడెప్పుడో వర్షం వచ్చి అప్పుడు వచ్చింది అనుకుంటా. రమేష్ అన్న ఎట్లున్నాడు? అండ్ ఇంట్రెస్టింగ్ రూమ్ ఒకటి ఉంది, చూపిస్తాను. మధ్యాహ్నం నేను అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అరుపు వినిపించింది. ఎవరు లేరు కదా. లైట్ నాదే. వీళ్ళెవరో ఇంత ప్రముఖులు నాకు తెలియదు, మీకు తెలిసే ఉంటుంది, అందుకే వాళ్ళు పోస్టర్ అయితే పెట్టారు. ఎవరు లేరు, భయపడద్దు, రిలాక్స్. ఎవరు వస్తున్నట్టుంది కదా. హలో హలో,
థ్రిల్ కదా. చిన్న సౌండ్ వచ్చింది. ఇది మిస్ అయ్యానా? అందరికీ థ్రిల్ వస్తే ఇక్కడ నిలుకుంటాయి, నాకు ఇక్కడ ఈ సైడ్లో కూడా నిలుకుంటాయి. హలో, ఎవరన్నా ఉన్నారా? ఈ గదిలో ఎవరన్నా ఉన్నారా? ఏంటినా? ఏమైంది? ఏమైందినా? ఏం పోయిందినా? ఎట్లా అట అక్కడ పోయిందినా? ఈడా? అవునా? నువ్వు ఎటు చూసినావు? చెల్లులో చూసానా? చెల్లులో పోయిందా నిజంగా? నిజంగా అలా నల్లగా పోయిందినా. నువ్వు వద్దునా, నా పదమన్నా గాడికి పదమన్నా, లోపలికి పోదామన్నా? నువ్వు వద్దునా. ఏంది వద్దునా? వద్దునా, ఒక నిమిషం సెల్లో చూద్దాం గైస్, ఒక నిమిషం నేను సెల్లో చూస్తాను. ఏం చూసినాడు అన్న? పోతానా? ఓకే ఓకే, ఇదే నా చూసింది. అదేనా ఫ్రెండ్స్, ఈ విజువల్స్ నేను చూసేంత వరకు కూడా నేను అంటే ఆవిడకి ఎవరికైతే దయ్యం పట్టి మాట్లాడిందన్నానో ఆవిడ్ని కానీ ఆవిడికి చేసిన పూజను కానీ చూపించాలి అని అనుకోలేదు. ఈ విజన్ చూసిన తర్వాత నాకు అనిపించింది సరే మిమ్మల్ని ఆమెని మీకు కూడా పరిచయం చేద్దాం. అప్పుడు కానీ ఈమె ఎవరు ఆమె ఎవరు మీకు అర్థం కాదు, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ బోకులు సౌండ్ వచ్చాయి కదా, బోకులు పడింది, నేను ఏమన్నా సైకిల్ ఉన్నారేమో అనుకున్నాను. అదేనా రిలాక్స్ ఏంది రిలాక్స్ అన్న స్వామి, నేను అందుకే రాను అన్న అక్కడికి అన్నీ ఉన్నాను దానికోసం. ఏం కాదులేనా, కూల్, ఏం కాదు. సరే లోపలికి పోయి అది ఏదో చూసుకుని వెళ్ళిపో. నా అవుతున్నా, నా భయం వచ్చా ప్లీజ్ నా. నీ భయం పోతా, నేను ఉన్నా కదా నీ భయం నీదేగా, ఏం భయం పోయి పాసుకుని అది డిక్లేర్ కదా వస్తుంది సెల్లులో. ఏం కాదురా, వద్దన్నా వెళ్ళిపోదాం రా నా ఓరేని నా మాట అది తీసుకో ఆ కెమెరా తీసుకో, ఆ కెమెరా తీసుకో. ఇదో అది జేబులో పెట్టుకో, చెప్తా. ఏదైనా ఇది జేబులో పెట్టుకో, అది జేబులో పెట్టుకో, అట్టే వైర్ తీయకుండా. ఇది పట్టుకో, ఇది పట్టుకో. నా దగ్గర చచ్చిపోతాను, భయం వచ్చింది నా. అట్టనా? పని చేద్దాం. నాకు చిన్న డౌట్ ఉంది, తీసుకురా. లోపల చిన్న డౌట్ ఉంది, నాకు చిన్న డౌట్ ఉంది. అక్కడ పెడతాం, పెట్టుకో. ఆ పైన అయిపోయిందో చూసుకొని వెళ్ళిపోదాం. ఇట్లా ముందుగా ముందు బా నాకు అక్కడ కొంచెం తేడా పడుతుంది. ఇలా పెట్టే ఓకే. ముందు నాకు ఇక్కడ ఏదో డౌట్ కొడుతుంది. ఇట్లా పట్టుకో, నువ్వు కూర్చొని తీసుకొస్తే పట్టుకో, పైనకి ఏదో సంథింగ్ ఉంది. నీకు ఆడ పైన కనపడింది చూసినావా? అది నాకు దగ్గర ఇది ఉండింటే అప్పుడే కనపడేది. ఇది రిలాక్స్. ఈ ఫోన్ పెట్టి
చేయి పట్టుకో, టెన్షన్ ఉంటే పట్టుకో. ఇది లైట్, ఏది చిన్న లైట్. నేను చెప్పినది నా పొద్దునంటే ఏం కాదు. ఫస్ట్ ఆ పైన చూసాం. బుట్ట కెమెరా ఉందా? ఇక్కడ పోయిందా? నా నువ్వు భయపడక, నా కెమెరా పట్టుకో చక్కగా. ఏమైతుంది? నేను భయమే సార్. ఇక్కడే కావాలి ఇప్పుడు నైట్ కోసం చూద్దాం. ఓహో, మధ్యాహ్నం అన్నా నేను చూసిన, అసలు అంటే మనిషిని చూడలేదు. నీకు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా పూజలో, ఆ గదిలోకి తీసుకెళ్తా చూడు. నిజమే చెప్పింది. ఆ గదిని చూసే నేను చూడు. ఈ అసలు ఇక్కడ చేయకూడదు తెలుసా, వాళ్ళు అందుకే ఇక్కడ అంత చేస్తున్నారు. చూస్తా రైట్ వచ్చి రమేష్ అన్న. అక్కడ ఆ టైంలో నాకే కాదు, మీరు వీడియో చూసే వాళ్ళకి మీకు కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది, రమేష్ అన్న ఏం చూశాడు, ఎందుకు పరిగెత్తాడని. అన్న చేతిలో గోప్రో ఉంది, నా చేతిలో అయితే నైట్ విజన్ ఉందండి. కానీ ఇదే టైంలో, అంటే ఇదే సమయానికి కింద ఒక అంటే ఏదో పాస్ అయినట్టు అనిపించింది. అది మీరు చూడండి. అది ఆత్మ అంటే ఆత్మ, దయ్యం అంటే దయ్యం, ఈ రెండు కాదు. అక్కడ ఏదైనా వైఫై నెట్వర్క్ ప్రాబ్లం ఉండి మీ నైట్ విజన్ అలా కనపడిందంటే అదేనండి. ఓకేనా, చూపిస్తాను ఒకసారి చూడండి. రమేష్ అన్న రాన్న స్వామి. ఏంది అమ్మోరా? ఏంది నా రానా? ప్లీజ్ రానా, కెమెరా సగం పట్టుకున్నా. నువ్వు అది జోలో పెట్టుకో. లైట్ నువ్వు భయపడకు. ఆ లైట్ నువ్వు వేసుకొని నువ్వు భయపడతాను. అక్కడేనా? ఇంకా లైట్ తీసుకో. కాదన్నా, నా వెనకాల అటుపక్క చూసినా, అటుపక్క అమ్మలా, ఇటుపక్క అమ్మలు ఉండినా బాగా క్యాప్చర్ చేసాను. ఇదే అవునా? ఇది కాదు, నాకు మీ భ్రమనా? భ్రమ కదన్నా, నువ్వు భ్రమ అంటాడావు. నిజంగా చూసానంటే. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దా చెప్పలే, నేను చెప్పినా నా తండ్రి నిజమేనన్నంటే
రిలాక్స్ రిలాక్స్. చెప్పినా ఇంకా ఇదేమో శబ్దం వచ్చిందన్నా. నీకేం తెలియదు స్వామి, ఇంత శబ్దం వచ్చాను కూడా అట్టుకెళ్ళి పడకుండా. ఏం కాదు. ఈ పాప చనిపోయిన పాప ఏ పాప పంపదీసి. వీళ్ళంతా సినిమా హీరోలున్నా. వీళ్ళంతా సినిమా హీరోలు కానీ ఎవరో ఇట్లా 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 పోయింది. ఏమన్నా శబ్దం తిన్నా ఇక్కడ డోర్లు కొట్టుకుంటానన్నా. వద్దునా చూసింది అలా కరెక్ట్గా గుర్తుందా? భయపడకు. నేను పట్టుకుంటా కెమెరా. చూడు నన్ను పట్టుకో. ఇది చేతిలో పట్టుకోరు గట్ట. టెన్షన్ వ్యాపారం పడకనా. సరే రారా, నీకు ఆ రూమ్ చూపిస్తా. రూమ్ చూస్తాం పో. పూజలో చెప్పి పూజలో అదే చేసి రానా. ఏం కాదు. ఇది అప్పుడప్పుడు నీ ఫేస్ చూపించుకుంటాను. షూట్ చేస్తాను. అది కూడా కెమెరా. ఓకేనా? నీకేమన్నా నీకేం అనిపించినా కనిపించినా దీనిలో కనపడతారు. నువ్వు భయపడకుండా చూసుకుంటాను. రిలాక్స్. హలో. లైట్ వర్షన్ పట్టినా చూపినా ఏముందో ఆడ. లైట్ వర్షన్ పట్టినా ఇది ఎందుకో ఇది కనపడుతుందా? పట్టుకో. ఇది పట్టుకో. బాగా కట్ చేసి. హలో, మీ ఫ్రెండ్ మీకు ఎటువంటి ప్రాబ్లం చేయను. ఆ ఫ్రెండ్ ఇంకో మా వాళ్ళ ఫ్రెండ్కి కనెక్ట్ అయిపోయింది. ఈ అడ్రస్ ఆవిడే ఇచ్చింది. ఈ అడ్రస్కి వెళ్తే నీకు ఆత్మ దొరుకుతుంది అన్నారు. మీరు ఇక్కడ ఉంటే మాకు కనపడగలుగుతారా? ఈ రూమ్ అదే రూమ్ ఫోటోలు ఆ రూమ్ వచ్చినప్పుడు కెమెరా తీసుకురా. కుంకుమ పట్టుకో. మీకు బాగా గమనిస్తే కదా ఈ అగ్గిపెట్టెల పైన కూడా బూజు ఉంది. సో ఎవరన్నా అగ్గిపెట్టెలు ఉన్నాయి, ఇక్కడ బీడీలు ఉన్నాయి, రోజు మనుషులు వస్తున్నారేమో అంటారేమో. ఇది ఎప్పుడు బాగా గమనించుకోండి. ఓ రిలాక్స్.
భయపడక. ఏమండి, మిమ్మల్ని మేము ఎటువంటి ఇబ్బంది పెట్టాలని రాలేదు. మీ ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట. ఇడిచిపెట్టి పోన్లేనా రాన్నా. మీ ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట. మీరు ఓకే అంటే, మీరు మాట్లాడతానంటే మీ ఫ్రెండు అడ్రస్ ఇస్తాను, వస్తారా? లేదంటే మీకోసం ఒక చిన్న అది తెచ్చినా సారీ ఇంట్లో పెట్టుకున్నా. రిలాక్స్ రిలాక్స్ నీ రిలాక్స్ అంటే దాన్ని వస్తున్నట్టు కూడా దగ్గర పెట్టావు. ఆయనది మాసంలా ఏం కాదు, రిలాక్స్. మా బుజ్జి బేబీ, మేము రేపిస్తాం కదమ్మా, చాలా మంచోళ్ళం. నీకు జాబ్ కావాలంట, నేను ఇస్తా జాబు. నా ప్రతి వీడియోలో దయ్యం కావాలి దయ్యం కావాలని ఆడియన్స్ అడుగుతుంటారు. నువ్వు వచ్చి నాతో పాటు పని చేయి, నా టీంలో పెట్టుకుంటా. అప్పుడప్పుడు జస్ట్ వీడియోలో హర్రర్ చూపి అందరికీ ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. నువ్వేం ఫీల్ కాకు. నీకు వీళ్ళు ఏదో చేశారో నాకు ఏ మగుడు చూడడు, ఏ మగాడు దొరకడని. వెనుకలు వస్తుంది. చెప్పారు కూడా నిజంగా ఉంది, ఉండదు. నేను కావాలి, నేను అందుకే వచ్చింది కూడా. ఈ గదిలో మ్యాటర్ ఉంది, చూస్తారా? దయచేసి ఎవరన్నా 18 years కన్నా చిన్నపిల్లలు చూస్తుంటే ఈ గదిని మాత్రం చూడొద్దు. ప్రత్యేక నా విజ్ఞప్తి. అండ్ ఒక అన్నలాగా చెప్తున్నాను, చూడొద్దు చిన్నపిల్లలు, ఓకేనా? ఈ జస్ట్ ఈ 2-3 minutes చూడొద్దు, స్కిప్ చేయండి. అండ్ పెద్దవాళ్ళకి చెప్తున్నాను, రిలాక్స్ 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 అన్నా, రిలాక్స్ అన్నా. పెద్దవాళ్ళకి చెప్తున్నానండి, ఈ పూజ ఏంటి, పూజలో ఎవరేం చెప్పారు అని అంటారు కదా, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక అమ్మాయికి ఆత్మ పట్టింది. ఆ ఆత్మ మాకు తెలిసిన వాళ్ళది. ఆ అమ్మాయి ఎక్కడెక్కడో ఏదేదో అడ్రస్లు చెప్తుంటే పూజలో కూర్చోబెడితే ఆ అమ్మాయి ఈ అడ్రస్ మాకు చెప్పింది. చెప్పినట్టుంది ఇక్కడ. అండ్ ఇలాంటివి చూపించకూడదు, చూసుకోవచ్చు. ఇది ఆ పాపదేనా అన్నా? అన్నా పాపదేనా కావాలి? అయ్యో సారీ తల్లి. ఈ గమని తీసుకున్నాం. వద్దున్నా చూడే, వద్దులేనా? రిలాక్స్ గైస్. అప్పటి వరకు మీరు పూజ చూడండి ఏముందో. అండ్ అప్పుడు అది గదిని సరే నీట్గా చూసుకొని. మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యాన్స్, మై హేటర్స్, నేను ఈమెతో మాట్లాడిన వీడియో అండ్ ఈ పూజ వీడియో కనీసం ఒక ఎపిసోడ్లా మార్చి పెడదాం అనుకున్నాను. కానీ వాళ్ళు మేము అంటే ఒప్పుకోవట్లేదు, దీనికి మేము అది ఏమంటారు అంగీకరించట్లేదు అన్నారు. సో కొంచెం ఫోర్స్ మనం చేయలేము. అదే వాళ్ళు ఏమన్నారంటే ఒక్క మాట అన్నారు. ఆ మాటతో నాకు బాధపడి అస్సలు నేను ఆ వీడియో పెట్టట్లేదు. ఎందుకంటే అంటే పూజ వీడియో ఉంది, ఇది స్వామీజీ గారు పర్మిషన్, ఆవిడ వాయిస్ పెట్టకుండా. కానీ వాళ్ళతో మాట్లాడి అదంతా అయినాక వీడియో పెట్టుకుంటానండి అంటే, అన్న మేము పేదోళ్ళం కాబట్టి మా వీడియో పెడతా అంటున్నావు, అదే డబ్బులు ఉన్న వాళ్ళ వీడియో ఇలా తీసి పెట్టగలుగుతావా? మాకు ఉంటాయి కదా కొన్ని ఎథిక్స్, అంటే ఏమంటారు ఎథిక్సా, సారీ ఇంగ్లీష్ అంతగా రాదు, మాకు ఉంటాయి కదా కొన్ని సెంటిమెంట్స్, లేదంటే వేరే ఉంటాయి కదా అన్నారు. సో దానికి నేను ఒప్పుకొని నేను తీసిన వీడియోని మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఆ వీడియో పెట్టాను చూడండి అని చెప్పేసి ఆ వీడియోని అయితే నేను పెట్టట్లేదు. సారీ ఫర్
ఆ వీడియో పెట్టలేదు. అండ్ అన్న మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ వీడియో నేను తీసుకుని ఇంత మటుకు వేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నో ప్రాబ్లం. దీంతో నేను మా సబ్స్క్రైబర్స్ అయితే తృప్తిగా ఉన్నాం. నా హేటర్స్ ఇంకా ఏదైనా పెడతాడేమో, ట్రోలింగ్ చేద్దామేమో అని ఉంటారు. పాపం వాళ్ళకు స్టఫ్ మిస్ అయింది. ఇప్పుడు పూజ వీడియోలోకి ఎంటర్ అయిపోండి, పూజ చూడండి. తర్వాత ఇక్కడ ఏముందో నేను చూస్తాను. అన్న కొంచెం రిలాక్స్గా ఉండగా. ఇది నా డ్రెస్ అంత పోతుందా? నా డ్రెస్ అంత పోతుందా? వద్దు తగలకనా, వద్దు స్వామి. తీసుకో, డ్రెస్ తీసుకో. వద్దునా తీసుకో. ఏం కాదు, వద్దులేనా. వద్దునా అంటే దాన్ని తీసుకున్నా కదా. నో ప్రాబ్లం. ఎవిడెన్స్ ఎక్కడ అని నాకు వాడికి ఇంటికి పోయినాక ఆత్మ ఆ పాపకు దయపడినప్పుడు ఇది చూపించి మేము పోయినాము వచ్చినాము వద్దుపా, మేము పోయినాము వచ్చినాము అని చెప్పేదాన్ని కదా. వద్దుపా. రిలాక్స్. మనుషులే ఈ కాలంలో హోంవర్క్ చేసినావా లేదా, ఎవిడెన్స్ ఉన్నాయా లేదా అంటున్నారు. ఆత్మ కదా అండి, వీడికి వచ్చాను, ఇది తీసుకొని వచ్చాను అని చెప్తాను. ఏం కాదు. నాకు కూడా టెన్షన్ ఉంది. టెన్షన్ పడగల టెన్షన్. లెక్క దీన్ని దుమ్ము అన్న చూసుకొని చెప్పుకోవచ్చు మీరు. చాలా ఇయర్స్ది ఇది తెచ్చాడు, ఇది వేసాడని ఎవరైనా కామెంట్లు పెడతారేమో, మీ ఇష్టం. రమేశనా వచ్చినట్టున్నారు. ఎవరు వచ్చినట్టున్నారు ననక. పదా ఈ గదిలో ఎవరైనా ఉంటే నేను మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఇవి మీవో కాదో నాకు తెలియదు. ఇక్కడ దొరికాయి. ఈ గదిలోకి వెళ్ళేసి రాబో నీకు ఆత్మ దొరుకుతుందని ఒకరైతే మాకు చెప్పారు. సో అందుకని మేము వచ్చాము అండ్ ఇది తీసుకెళ్తున్నాం. డోంట్ వరీ, ఇది తీసుకెళ్ళి మీకు ఇవ్వాల్సిన చోటకే ఇస్తాను. అండ్ తిరిగి మీకు ఇది కావాలనుకుంటే నాకు కల్లోకి కానీ డైరెక్ట్గా కానీ ఎప్పుడైనా కానీ నాకు కనిపించి మీరు అడిగితే నేను తెచ్చి ఇక్కడే ఇస్తాను. ఐఎమ్ రెడీ. నాకు కూడా చూడాలని ఉంటుంది మిమ్మల్ని. మీరు చాలా మంది కనపడితే ఎట్లా, నాకు కూడా కనపడాలి కదా. అలా పడుకో, ఇది తీసుకోపోదా ఏం కాదురా అమ్మా. చిన్న పనులు కలకుండా తొందరగా నిలిచిపెట్టిపోద్దు. ఇక్కడ నాకు నైట్ మొత్తం ఉండాలని ఉంది, కానీ నాకు ఇక్కడ పర్మిషన్ లేదు. అండ్ ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్. పదండి తీసుకో, తీసుకో. ఇది మెల్లిగా తీసుకో, ఏం కాదులే. సరే సరే, నువ్వు ఉండవడే తొందరగా వచ్చేస్తాను. ఈ మాటకు నేను వద్దులే, నేను కూడా ఉన్నానులే.
రాను నాన్న అప్పుడు. రాను నా అన్న కూడా నన్ను తొడుకొని వచ్చింది. అందుకే మనకి జ్వరం వచ్చేది జ్వరం వచ్చేదేమో. జ్వరమా? ఏంది ఏం కాదు అన్న. చూడు నేను సంపాదించిన ఆత్మ ఖజానా ఇది నాకు కావాలా. ఓకేనా? సో గైస్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. అండ్ ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకు పూజలో కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడగలిగితే మాట్లాడతాను, లేదంటే కన్నా ఈ ప్లేస్కి మళ్ళీ విజిట్ చేయలేను. మీరు అడగద్దు. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నిద్ర రాకుంటే మళ్ళీ వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. బాయ్. ఫ్రెండ్స్ అలా ఆ రోజు రాత్రి మేము ప్రయత్నించేంత వరకు ప్రయత్నించేసి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా నేను మా టీంతో కలిసి మళ్ళీ అంటే ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ అదే బిల్డింగ్లోకి వచ్చి హాయ్ గైస్, వెల్కమ్ టు ఒంటరి విహారీ అనదర్. మీకు తెలిసే ఉంటుంది, నేనైతే ఇంతవరకు ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. దీనికి ఒక టైటిల్ అంటూ అనుకోలేదు, వీడియో అంటూ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఏమైంది ఏంటి అని తెలుసుకోవాలని చెప్పేసి మేబీ ఇప్పటికీ నేను ఆ అమ్మాయి ఏం జరిగింది అనే ఒక ఎపిసోడ్ కన్నా పెట్టేసింటే కన్నా ఇప్పటికీ ఇది 2వ-3వ ఎపిసోడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను రమేష్ అన్న ఉన్నప్పుడు మీరు చూసింటారు ఆ వీడియో. అసలు ఆ వీడియో చూడలేదు, ఆ విషయం కూడా నేను ఇతను ఏం చెప్పలేదు. మేము ఒక దర్గా దగ్గరికి అయితే వచ్చాం. దర్గా నుంచి డిస్కస్ చేసుకుని మూవీకి వెళ్ళి మూవీ నుంచి వస్తూ సడన్గా తీసుకొచ్చేసాను వీళ్ళకు. సో ఈరోజు ఆ అమ్మాయి నాతో ఇంకా ఏం మాట్లాడింది, అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కదా అమావాస్య రోజు అని మీకు ఒక మిస్టరీ ఉంటుంది. కానీ వాళ్ళు నాకు ఒప్పుకోలేదు ఆ వీడియో పెట్టేదానికి. ఆ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మళ్ళీ అది అసలు ఏంటి అమ్మాయి చెప్పింది నిజమేనా కాదా అని చెప్పేసి వచ్చాను. అది ఆ అమ్మాయి చెప్పిన మామూలుగా వీడియో అండ్ నేను ఎందుకు వచ్చానంతా మీకు తెలిసే ఉంటుంది. కానీ ఆ అమ్మాయి చెప్పిన మ్యాటర్ వీళ్ళకి సస్పెన్స్ కాబట్టి అండ్ మీకు కూడా సస్పెన్సే ఉంచుతాను. ఆఫ్టర్ షూట్ తర్వాత లేదంటే కానీ ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి ఏం చెప్పింది, ఇక్కడ ఏం జరిగింది అమ్మాయికి అనేది మీకు తెలుస్తుంది. అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయింది అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా అండి? అండ్ వీడియోలోకి వెళ్ళబోక ముందు మీకు టైం ఏమైంది? చూడు బ్రో, అక్కడ చూడు, అక్కడ చూడు. ఏంటది ఏంటది అన్న ఏందన్నది? అక్కడ చూడు, అక్కడ చూడు. ఏంటది అన్న ఏందన్నది? జాగ్రత్త చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా. ఇదే నేను రమేష్ అన్న ఇంకా అసలు ఆ వీడియోస్ ఏం చెప్పాలి. హలో, ఇక్కడ కాదు, లాస్ట్ ఇది లాస్ట్ లేదో తెలియదు కానీ లాస్ట్ బిల్డింగ్ పైన టాప్ బిల్డింగ్ కదా. టాపా? ఇది టాపా ఇంకా ఉందా? ఇదే అయితే లాస్ట్ నువ్వు చూసినావా? నీకు అరే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయా. జాగ్రత్త చూద్దాంపా. అర్థమైపోతుంది. హలో,
చెప్పాలంటే ఈ రూమ్లో బెడ్రూమ్ కాదురా, ఈ రూమ్కి మన వీడియోకి చాలా రిలేటెడ్ ఉంది. ఈ స్టోరీ ఎవరు చెప్పినారు సార్? దయ్యం నా కళ్ళకు వచ్చి కాదు, ఒక అమ్మాయి ఒంట్లోకి వచ్చి, అంటే అదే ఆత్మ. అన్న చాలు, పాస్ అయిపోయింది ఇంకొక రూమ్లోకి వెళ్ళింది. రిలాక్స్, అరుపులొద్దు ఈసారి, కంపల్సరీ దాన్ని పట్టాలా. స్లోగా తమ్ముడు, రిలాక్స్ రిలాక్స్. అసలు ఏంటన్నది స్టోరీ చెప్పకుండా పిలిచుకొచ్చాను. స్టోరీ ఇప్పుడు నీకు షాడో కనపడింది కదా, క్లియర్గా 2 సార్లు లేదా? తను మాట్లాడుతుంది, మనతో మాట్లాడతాను రా అని కూడా అనింది. నిజంగా మనలో ఎవరైనా సరే ఎవరితో మాట్లాడుతుంది. మీరు డేర్గా మాట్లాడేదానికి రెడీ ఉన్నారా? మ్యాక్సిమం తూరద్దు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నేను చేసేది అండ్ మీకు అందరికీ చూపించేది ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు చిన్న శబ్దాలు వచ్చినా కూడా చాలా భయపడుతూ ఉంటారు. చూడండి, ఇలాగ రియల్గా చాలామందికి ఇలాంటి ప్లేస్లలో హాని జరిగినా కూడా మేము వెళ్ళి ఇక్కడ చేసి ఉండి వచ్చేసినాము, అయినా కూడా మాకేం కాలేదు, అందరం బాగానే ఉన్నాం. సో అది మీకు అర్థం అవ్వాలి అండ్ చిన్న వాటికి మీరు భయపడకూడదు, కంగారు పడకూడదు అనే ఒక అంటే చిన్న ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ అయితే మేము పెట్టడం జరుగుతుంది. సరే, సబ్స్క్రైబ్ పరిగెత్తుకుంటూ వచ్చేసినాము. దయ్యం ఏమైనా చేస్తే హలో ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడికి వస్తే ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఇదేనా? ఇదే కదా? ఇదా? ఆ రేక్ ఏదో ఉంది కదా, రేక్ ఉంది రూమ్ అనుకుంటా. రేక్ ఉందేమో చూడు, రేక్ ఏదో ఉంది అక్కడ. ఇది అన్నా, ఇది సగం నిలబెట్టిండు పడిపోయింది అది తుప్పు పట్టి వెళ్ళిపోయింది. హలో అన్న ఈడే అదో రేగో ఉంది రిలాక్స్. హలో ఏందా ఇది? కుంకుమ బ్లడ్ కుంకుమ అగ్గిబిడ. యుద్ధం ఒకసారి చూసుకో. అన్న ఏంది ఉన్నాడు? ఫ్యాన్ ఉండు. ఇద్దరు నీకా? ఇదే ఇక్కడే ఇంత దూరంలో మన కెమెరా ఎక్కడ కనపడుతుంది? ఆగన్నా. సరే, దేనికి ఉంది చెప్పు. దేనికి లేదు చూడు అన్న, ఆడే కదా మనము ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, ఆడే కదా. వీడు చూడు, ఇంత క్లారిటీ కనపడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. చూడరా, డోర్ కొట్టుకుని. సరే, ఆడ లైట్ బే 2 లైట్ బే. అనే చూడు అయిపోయింది లేకుంటే పరిగి జాగ్రత్త. ఇక్కడ ఈడే నిలబడి
అన్న ఈ ప్లేస్ అన్న ఈడు ఏదో పోయిందిరా చూసి ముళ్ళులోనే అన్న ఈ ప్లేస్ అన్న ఈడు ఏదో పోయిందిరా చూసి ముళ్ళులున్నాయి. జాగ్రత్త, ఇక్కడ ఉందిరా ఏదో. అది లోపల నుంచి పా. జాగ్రత్త అబ్దుల్. చూడు అబ్దుల్ కింద ఇప్పుడు మనం వచ్చినప్పుడు డిక్కి కదా కిటికీలో చూసినా పాస్ అయ్యింది. ఇక్కడ ఇదే నేను అక్కడి నుంచి చూసా. డోర్ పడింది. సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అన్నా. వచ్చిన టైం బేడా ఇట్లా. ఎట్లా హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారండి? ఇట్లా టాబో ఇంత ఉండేదేడా వెళ్ళలేదు. నేను చూసినా నా పైకి వచ్చింది బ్లడ్ ఇది కింద ఏంది ఇది మీకు చెప్పలేదురా, ఇది చాలా భయంకరమైన ప్లేస్ నా. నిజంగా జాగ్రత్త తమ్ముడు. రే షాపాకి తమ్ముడు, నువ్వు సినిమాకి పోయినాక మళ్ళీ ఏం చెడ్డ ఏం తాకలేదు కదా కనీసం వెళ్ళా. ఫ్రెండ్స్, వీడియో ఎంతవరకు చూశారు కదా, కానీ మేము ఒక భయంకరమైన చప్పుడైతే విన్నాము, కానీ కెమెరాలో 0 రికార్డ్ ఉంది. అది ఆత్మనా సైకోనా? లేదు సైకో అయితే కాదు, ప్రామిస్. నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తా. సైకో కాదు. సైకోనే ఆత్మగా మార్చినట్టున్నాడు రా. ఒక మీకు మెయిన్ రూమ్ చూపలేదు, రండి చూపిస్తాను. ఫస్ట్ 9% బయట సెట్ చేసి సరే ఫస్ట్ నైట్ వర్షన్ బయట నుంచి పెట్టేద్దాం బా. కంగారు పడి పరిగెత్తదు, ఎందుకంటే ఈ బిల్డింగ్ కూడా పేరుకు కట్టింగ్ వస్తుంది. ఇప్పుడు పరిగెత్తే ఎక్కువ అయిపోతుంది. అవ్వట్లేదు నాతో. సరే ఫస్ట్ వెళ్ళేసి నైట్ వర్షన్ సెట్ చేసేసి వాటర్ తాగేసి వద్దాం బా. అండ్ ఇంకోటి తమ్ముడు, కంగారు పడద్దు, మెల్లిగా వీలైతేనే షూట్ చేద్దాం. ఓకేనా? కళ్ళ కనపడుతుంది అన్న. ఇంత వరకు ఎక్స్ట్రీమ్ రా, ఇంతవరకు ఒకవేళ మనిషి కనపడేంత వరకు మనం తిరగాల్సిందే. ఒకవేళ మనిషి కాదంటేనే హోల్డ్ చేసుకున్నాం. ఏమైంది ఎదురుగా మనిషి కూర్చున్న మనిషి కనపడండి. మనిషి
నల్లగా ఇగో ఈ ప్లేస్ లైట్ వస్తుంది కదా కింద ఆడ ఒక మనిషి కూర్చుంటే ఎట్లా ఉంటుంది అట్లా కనపడింది, అందుకే చూస్తాం. బయటకి వెళ్ళి నైట్ వర్షం సెట్ చేసి బయట నీటి వస్తుంది, మెయిన్ మొత్తం కవర్ అయ్యేటట్టు బయట కనపడుతుంది. అన్నారు ఆడ ఒకటి మీద ఒకటి మనకు జస్ట్ క్యాప్చర్ అయితే చాలు, ఎందుకంటే పోయిన దానికి ఏం చేసినారు. సరే అవును, ఇదే నుంచి ఐడియా బాగా లైట్ ఆఫా ఉండు తమ్ముడు వద్దుకో ఇద్దరు గుర్తులేక బాగేది బాగేది 5% ఏం కంగారు పడదు. మనం దాని శక్తి ముందర మనం జీరో గగ్గ అది మామూలు మా ఇక్కడ ఎవరన్నా మీరు చనిపోయి ఆత్మగా మారి ఇక్కడే ఉంటుంటే మేము మీకు ఏదో ఒక రకమైన సహాయం చేయాలని వచ్చాము. ఇంతకు ముందు కూడా మీరు ఒకరి అమ్మాయి ఒంట్లోకి వస్తే మీతో మాట్లాడాము. మీరు చెప్పిన ఆ అంకెల ప్రకారం మీరు ఇచ్చిన ఆ చిరునామా ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీకు ఏదైనా మా వల్ల సాయం కావాలంటే మీరు కోరండి, మాకు వీలైతే సాయం చేస్తాము. అలా ఒకరి శరీరంలోకి వెళ్ళి వాళ్ళకి సతాయించి సాయం కోరడం తప్పు కదా అని అంటేనే మీరు అన్నారు రా అయితే అని. నేను వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, మేము ముగ్గురం ఉన్నాం ఇక్కడ, మీకు సాయం చేద్దామని వచ్చాము. ఫాస్ట్గా పోయి చెప్తుంది, సర్రని పోయింది. జాగ్రత్త. తెలుసు ఎవరైనా అడుగు, జస్ట్ చూస్తే అడుగు. నాకు భయం అవుతుందా? బ్లడ్ అన్నా ఎక్కడ? బ్లడ్ నాకా ఉన్నది దానికి ఇష్టం మేము తిరిగి ఒకసారి అది ఒరే తప్పకుండా లైట్ క్యాప్చర్ కిందికి వెళ్తాం. ఒకవేళ ఏదైనా క్యాప్చర్ అయ్యిందంటే ఇప్పుడు నైట్ లైవ్ అంటే నైట్ వర్షం పెట్టేస్తాం.
ఫస్ట్ 9% పెడదాం. ఫస్ట్ డైరెక్ట్ కిందికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎందుకంటే పైన కిందకి ఏమన్నా అదిగో చెప్తూనే ఉన్నా. అదిగో కింద, అదిగో కింద. కమాన్ కమాన్ కమాన్. టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్. ఇటు 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 ఇటు. ఇటుపక్కే కదా అడుగు. ఫస్ట్ కూడా ఇక్కడ మనం చూసిందే. ఫస్ట్ కూడా ఆడే మొత్తం క్యాప్చర్ నైట్ వర్షన్ పెట్టేద్దాం. నైట్ వర్షన్ పెడతాం. ఫస్ట్ నైట్ వర్షన్. దిగుతుంది స్టెప్ నుంచి దిగుతుంది. దూరం రా దూరం రా అన్న. చూద్దాం అన్న. పోదు పోదు చూద్దాం చూద్దాం చూద్దాం. వెయిట్ వెయిట్ మాట్లాడదు. నీకు కనపడుతుందా లేదా? దూకుతుంది ఏదో పైనుంచి. బ్యాగ్ ఇడే ఉంది. తీసుకొచ్చిన బ్యాగ్ ఇక్కడ పెట్టేసాము. నైట్ డ్రెస్ ఒకటి సెట్ చేయాలి ఇప్పుడు మనం. సెట్ చేసినంత వరకు ఈ కెమెరా సరే ఫస్ట్ మెయిన్ కెమెరాని సెట్ చేద్దాం. ఏమంటారు ఇంత అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలే నువ్వు తమ్ముడు. నువ్వు ఇప్పుడు ఇప్పుడు స్టోరీ చెప్పిన వరకు కూడా మాకు కూడా తెలియదు. ఏమంటావు చెయ్యి. హార్ట్ బీట్ చూడు ఎట్లుందో. మామూలు గుర్తుకుంటా నాకు అసలు లైట్ నికాలి. మొత్తం డల్ అయిపోతాను నేను. ఈరోజు అదే మనం చూసుకుందాం. అది దాంతో అది ఒక అమ్మాయి ఎందుకు బయటకు వస్తాయి? ఆడ చూడు, ఆడ చూడు, చూడు ఆడ చూడు. ఎందుకు బయటకు వస్తాయి? ఫ్రెండ్స్, అంత క్లియర్గా ఆ సిచ్యువేషన్ని చూసినప్పుడు నాకైతే ఒకటే అనిపించింది. ఫస్ట్ ఇక్కడ నైట్ వర్షన్ సెట్ చేద్దాము. అండ్ మా తమ్ముళ్ళు ఎలా అంటే వీళ్ళు నా కోసం ఏదైనా చేస్తారు, అంతేకాని నేను వీళ్ళు చేస్తున్నాను అని చెప్పేసి వీళ్ళని ఏదో ఒకటి అంటే ప్రమాదంలో నేను వేయకముందే అసలు ఇక్కడి నుంచి తీసుకెళ్దామా లేదంటే అక్కడ ఉన్నది ఏందని, అంటే ఆల్రెడీ అక్కడ ఏందుందో నాకు తెలుసు అండ్ మాకు కళ్ళకు కనపడింది. కానీ మీకు ఈ కనపడింది మేము చూసింది చూపిస్తున్నాను, కానీ నేను వేరే వాళ్ళతో మాట్లాడింది అసలు ఇక్కడ ఏం జరిగింది, ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరు చనిపోయారు అనేది నేను క్లియర్గా చెప్పలేను. కానీ అది నా మనసులో ఉంటుంది కదా, మీకు చెప్పకుండా కూడా అరే ఇలా అయింది కదా, సరే ఓకే తనతో ఒకసారి మాట్లాడదామా అనే ఒక క్యూరియాసిటీ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ నుంచి ఎలా డీల్ చేశాను అనేది మీరు క్లియర్గా చూడండి. మీకు అంటే అంటే మా కష్టం కానీ మేము పడే ఈ రిస్క్ కానీ మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి. అండ్ ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉన్నా ఇలాంటి వీడియోస్ అంటే భయపడుతున్నా కూడా ఒక్కరు మాత్రం చూడొద్దు దయచేసి. లెట్స్ కంటిన్యూ. నా తొందర సెట్ చేయండి, నాకు వెళ్ళిపోదాము. ఓకే
చూడు తమ్ముడు కరెక్ట్గా చూడు. నువ్వు కాలు అడ్డం ఉంది బ్రో, నువ్వు కాలు తీసుకో. చూస్తాను. ఒక ప్లేస్లో పెట్టేయండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కనపడాలి. ఒక ప్లేస్లో పెట్టేయండి. ఎక్కడ చిన్న కిటికీలో ఏం జరిగినా కూడా కనపడాలి మనకు. ఓకేనా? ఈరోజు దాని అమ్మ కథ తెలిసేది. పైకి లేడే పైకి లేడలే పైకి లేడలే పైకి పైన లేడే అదో చూడు 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 వాడండి బ్రో. హలో హలో దాన్ని ఇంట్లో పోయి మాట్లాడకపోతే ఇట్లా పట్టుకునేదిరా నన్ను. ఫస్ట్ టైం ఎవరు నన్ను అట్టు పట్టుకోలేదు. ఒకరు ఉంటే వచ్చింది. ఇక్కడే కదా. ఎక్కడా బ్రో? ఎవరు లేరు. చూడు జాగ్రత్త. అన్నా ఏందన్నది అన్నా? అమ్మాయి ఆత్మ ఇక్కడ. హలో. అన్నా ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది కింద. అన్నాళ్ళు పైకి వెళ్ళారు. నైట్ వర్షన్ ఇక్కడే వెళ్ళేది. చూద్దాం. వెనకలో సౌండ్, వెనకలోనే వస్తుంది. మన కంటికి ఏం కనబడట్లేదే. నైట్ వర్షన్ అయితే కంటిన్యూస్ ఇక్కడే పెట్టేశాను. కింద ఏదో సౌండ్ వస్తుంది. అన్నా కింద సౌండ్ వస్తుంది. ఎక్కడ? కింద ఇదే ఇదే
బిల్డింగ్ పడిపోతుందన్నా, అన్న బిల్డింగ్ పడిపోద్ది. అబ్దుల్ బిల్డింగ్ పడిపోద్ది. లే ఈ అబ్దుల్ వస్తాను సౌండ్ వస్తుందా? ఏం లేదులే. ఏందన్నా బెడ్రూమా? గైస్ మీకు ఇక్కడ బూచి కనపడుతూ ఉంటుంది. ఓకే, అనగా ఈ రూమ్ని ఎన్ని రోజులైంది యూజ్ చేసి మీకు అర్థమవుతూ ఉంటుంది. నీకు అసలు బ్లడ్ ఎట్లా వచ్చింది బయటకి? పరిగెత్తడం ఏదో ఒకటి రాసుకుంటుంది. అన్నా 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 దూర్ అన్నా ఇడా ఈయన ఉన్నాంరా. కింద పైన వినిపిస్తుందన్న సౌండ్. కనపడిందా? బయట పెట్టేసి వచ్చేసాను నేను. ఇప్పుడు కింద ఈ సౌండ్ కదా, ఆగు ఒకసారి. అరే ఏం పిచ్చోనివా నువ్వు? గడ్డ సౌండ్ వస్తుంది, కాసేపు సైలెంట్గా ఉండంటే. ఇప్పటివరకు మాకు ఫాలో అవుతూనే వచ్చింది తెలుసా సౌండ్ పైన నుంచి. ఘోరం అన్నాడు అసలు. ఇదే ఇదే అదే కిటికీ. అదే కిటికీ, సేమ్ కిటికీ అదే. అలా రూమ్లో ఎవరు లేరు కదా.
హలో, ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఆత్మలా మారి ఉంటే మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గత 2 వారాల క్రితం అది మరి నా తవ్వుతుంది తలకాయకి జాగ్రత్త. తల్లకి ఏ హైట్లో ఉన్నా చూడు ఎట్లా తగులుతుంది. మా ఎవరికి తగల జాగ్రత్త. గత 2 వారాల క్రితం మీరు నాతో మాట్లాడారు ఒక అమ్మాయి రూపంలో. ఆ అమ్మాయి చెప్పింది నిజమే అయితే, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నది మీరే అయితే మీరు నాతో మాట్లాడతారా ఇప్పుడు? వీళ్ళిద్దరిలో ఎవరిద్దరిలో శరీరం కావాలంటే వాడుకోండి, మీరు నాతో మాట్లాడండి. ఇస్తావా? హలో, డోర్ క్లోజ్ అయింది. డోర్ ఎవరు ఉన్నారు? ఎక్కడ ఏడో రెండు ఏమైంది? ఇది కూడా ఫుల్ అయింది. ఫుల్ అయిందా కట్ అయిపోయిందా? కట్ కాదు, ఇంకా చాలా అయింది. ఘోరంగా ఉందన్నాడ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, అసలు ఊహించలేము అనుకో. ఒక్క రూమ్ అంతా చెక్ చేయండి. ఒక్క రూమ్ కూడా వద్దు, అన్నీ చెక్ చేయండి. చూడు చూడు ఆ రూమ్ చూడు. ఇది మనుషులా అనిపిస్తుంది. ఒకవేళ మనుషులు అయితే కెమెరా లాపి పొట్టు కొట్టాలా. ఇదేంటి మనోడు తెల్లవారుదులు రామాయణం అని తెల్లవారి వాళ్ళకు వీళ్ళు ఏమవుతారంటే నాకేం తెలియదు అన్నట్టు ఇంతసేపు గోస్టుని వెంటాడి ఇదంతా చేసి చూసి చివరికి ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు అని విహారీ ఎందుకు ప్రతాప్తో చెప్తున్నాడు అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఆ టైంలో అక్కడ వాళ్ళిద్దరిని నేను అంటే బయటికి వెళ్ళిపోండి నేను ఒక్కడినే ఉంటాను అంటే వాళ్ళు ఒప్పుకోరు. అందులో ప్రతాప్ అయితే నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా కావాలంటే అందరం వెళ్ళిపోదాం కానీ నువ్వు ఒక్కడే మాత్రం ఉండొద్దని అసలు ఒప్పుకోడు. నాకు మాత్రం ఒంటరిగా ఇక్కడ ఉండాలనిపించింది. సో అందుకే నేను ప్రతాప్కి ఆ మాట అన్నాను. అది రికార్డ్ అయింది కాబట్టి నేను వీడియోలో అలాగే వదిలేస్తే మళ్ళీ ఏమంటారంటే ఏంటి విహారీ ఇలా అంటున్నారు మధ్యలో అంటారు. అందుకని మీకు క్లారిఫై చెప్తున్నాను ఆపి మరీ వీడియో.
అవునా కనబడుతుందా లైట్ ఇదిగో లైట్ ఉన్నాయి షూస్ షూలో షూస్ తమ్ముడు రే నా దగ్గర దానికి సంబంధించింది ఒకటి ఉంది నైటీ ఏమి వీడు పెద్ద ప్లాన్ చేసిన ఆ డోర్ ఆ రూమ్ కదేనా చలో వెళ్తున్నాను కదా అన్న ఇదే కట్ నుంచి లాక్ లేదు ఇటు నుంచి లాక్ లేదు గుర్తుపట్టినా ఎవరు అన్నారా అబ్దుల్ దీనికి బ్యాన్ చేసి గుర్తుకు బాగా అర్థం కదా నా బ్లడ్ వేరే ఎవరైనా లోపల ఉన్నట్ట లోపల ఎవరైనా ఉన్నా కూడా మనం ఈ రూట్ నుంచి వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది నొప్పి కాదు చూడు ఏం లేదు కట్ అయిందా లేకపోతే ఎట్లా చూడు కట్ అయిందా లేకపోతే లేదులే ఏమైంది ముళ్ళు హలో మాట్లాడతారా మీరు మాతో ఇప్పుడు మేము ఎటువంటి హడావిడి చేయము వీళ్ళు ఎటువంటి కంగారు పడరు టెన్షన్ పడకు చూపించి మా వాళ్ళు ఎటువంటి కంగారు పడరు నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాం అదేదో ఏడ్చకుండా మాట్లాడితే మాకు కూడా అర్థమవుతుంది వీళ్ళు భయపడకుండా వింటారా తమ్ముడు వింటారు కదా ఎంత చూసిన తర్వాత ఏమవుతా విననీకే కదా వచ్చిన ఫస్ట్ అర్థం అడుగు
నువ్వే అడుగు. మీరు ఏదైనా బాధ ఉంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడితే చాలు. కావాలి మీ పేరు ఏం పేరు? హలో ఏమండి? మీరు ఏమైపోయి చనిపోయారో తెలియదు మాకు. నాకు ప్రతాప్ అన్నకు అస్సలు తెలీదు. మీతో మాట్లాడడానికి మీరు మాకు కనపడగలుగుతారా? మేము చుట్టూ చీకట్లో ఉంటే కనపడగలిగే శక్తి ఉందా? లైట్లన్నీ ఆఫ్ చేసి చీకట్లో నిలబడతాము. మీరు మాకు కనపడతారా? మాట్లాడుతుంది ప్లీజ్ 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 మేము లైట్లన్నీ ఆఫ్ చేసుకున్నాము. మా దగ్గర ఎటువంటి లైట్ ఆన్లో లేదు. మీరు మా ముందుకు రావచ్చు. మా కంటి రెటీనా తక్కువైనా కూడా మీ సౌండ్ అయినా మేము వినగలుగుతాము. లైట్ ఆన్ చేస్తుంది. లైట్ ఆన్ చేయొద్దు ప్లీజ్. ఓకే నువ్వు ఇప్పుడు లేదా? ప్రతాప్ లైట్ ఆన్ చేయండి. ఎవరైనా నమ్ముతారా? కొనోళ్ళు నమ్ముతారా ఇలాంటి ఎక్స్పీరియన్స్? ఏం తమ్ముడు ఎవరు నమ్ముతారా? ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో ధైర్యంగా సాహసంగా ఒక అమ్మాయి ఆత్మ గురించి ఏం జరిగిందో వెళ్ళిపోదాం అన్న. ఇప్పుడు వెళ్ళిపోతాం కదా. అస్సలు వద్దు వెళ్ళిపోతాం. మనం గెట్ రెడీ అయ్యి ఫుల్ రెడీ అయ్యి. ఓకే ఇప్పుడు అస్సలు వద్దు. ఒక నువ్వు ఉన్నా కానీ నేను వెళ్ళిపోతా. రే 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 అటు లోపల కెమెరా కూడా పగిలిపోయింది. కెమెరా పగిలిపోయింది. బుట్ట అయిపోయింది. పగిలిపోయింది. పగిలిపోయింది. ఏమైంది? ఎందుకు పరిగెత్తున్నారు? ఎందుకు పరిగెత్తినావునా? మన ఎన్న జస్ట్ ఎంత అది దాన్ని ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఒక సెకండ్ కూడా లేదు. మన బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఎంత వస్తుంది చెప్పాలనే విత్ ఇన్ సెకండ్ ఎంత ఫోర్స్ వెళ్ళిపోయిందంటే నాకు అర్థమే కావడం లేదు. అది ఏంది కూడా అర్థం కావట్లా. ఇక్కడ ఎవరన్నా ఉంటే మీ ఆత్మను మేము ఏమైనా కష్టపెట్టింటే, నేను ఇంతకు ముందు కూడా మీకు ఒక శరీరం పెట్టినప్పుడు ఆ శరీరం ద్వారా మాట్లాడాను.
నేను ఇప్పుడు కూడా మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు నాతో మాట్లాడతానంటే నేను రెడీగా ఉన్నాను. మీరు ఇలా భయపెట్టి బెదరగొట్టి పంపడం కాదు. మీరు నిజంగానే ఆత్మ అయితే మా ముందుకు రావచ్చు, లేదా ఎవడన్నా మనిషి ఇలా చేస్తుంటే కదా కెమెరా చూసుకుంటాము, వచ్చేయమను. రండి. మంచిగా నేను చెప్పినా కదా, 15 సెకండ్లు అది గాలి వేగం కంటే ఎక్కువ అయిపోయిందన్న. ఇట్లే ఇంత గ్యాప్లోనే ఇదే గ్యాప్లో నన్ను పోతున్నా ఇట్లా వస్తున్నా అంతే. వెడికి చూడగానే సౌండ్ వచ్చింది, చూడగానే 15 సెకండ్ సమ్మని వెళ్ళిపోయింది. ఇది పవర్ఫుల్. ఆల్రెడీ ఒక అమ్మాయి ఆత్మను పట్టింది. దాన్ని ఇలాంటి టైం కొంచెం బయటికి రెస్ట్ తీసుకొని ఆలోచించి మళ్ళీ వద్దామా లేదంటే వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, అక్కడ ఉన్న ఆత్మతో నాకు అంటే వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం పరిచయం ఉంది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది నిజమా లేదంటే ఇక్కడ ఉన్నది ఆత్మనా, ఆమె ఈమెనా కాదా అని చెప్పేసి నాకు ఒక క్లారిఫై కావాలి. కానీ ఆ క్లారిఫై లోపలనే ముందు మలోనోళ్ళకైతే ఇంటికైతే పంపించాలి, లేదా కనీసం బయటన్నా ఉంచాలి. సో నేను ఆ ప్లాన్లో వీళ్ళని బయటకైతే తీసుకెళ్తున్నాను ఇప్పుడు. తమ్ముడు ఆ మాట వింటారా? ఏంది అతను కాదు బ్రో. సరే ఓకే, అదే నేను అంటాను. ఇది भाई ब्लड आ रहा है, खून आता है। आपको कंट्रोल करना है, पे अकेला देख लेगा कहीं भी डिस्क ब्रेक हो बस इधर पे खाता है, कंट्रोल दिन ब्लड आता है इंद्र ब्रेक को उसको నక్కో. నువ్వు కూడా వద్దు, వాడు కూడా వద్దు. ప్రతాప్, అబ్దుల్తో ఉండు, నేను జస్ట్ ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. మళ్ళీ నువ్వు చూడు పిలుస్తుంది సమ్మక్క. ఏం కాదు, నేను ఒక్కడిని నైట్ వర్షన్లో పోయేసేస్తాను. ఎందుకంటే చూడు, ఈ ఆత్మ ఒక అమ్మాయికి బాడీలో పట్టినప్పుడు పూజ చేసినారు. ఆ పూజ చేసినప్పుడు ఆ పూజ దగ్గర కూడా నేను ఉన్నా. వాళ్ళ బ్రదర్కి అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమావాస్య రోజు అమ్మాయితో కూర్చొని మాట్లాడినప్పుడు దాంతో మాట్లాడాలంట దమ్ముంటే వీడికి వచ్చి. సో నేను మళ్ళీ అందుకే వచ్చింది. నీకు బ్లడ్ వచ్చింది తమ్ముడు, చూడు దానికి మళ్ళీ బాడీ దొరికింది అనుకో చాలా కష్టం. కొన్ని ఉంటాయి, అర్థం చేసుకో. చూడు కరెక్ట్గా నేను 15 నిమిషాలకి రాకపోతే మీరు వచ్చాను లోపల, ఓకేనా? సరే జాగ్రత్త అన్న. నాకు ఎదుగుంది నీకు, నాకు ఎదుగుంది. వాడు జాగ్రత్త. సరే ప్రతాప్ నువ్వే చెప్తావు చెప్పు. సో గైస్, మీకు అర్థమైంటుంది నేను ఒక్కడిని ఎందుకు వచ్చినా అని.
హలో హలో ఏమండి బిల్డింగ్ ఓనర్, బిల్డింగ్ లో ఉన్న ఆత్మ, ఉన్నారా? మీకు చెప్పినట్టే, మాట ఇచ్చినట్టే నేను ఒక్కడే వచ్చా. హలో రిస్క్ తీసుకున్నావా? హలో ఎటువంటి లైట్లు లేవు, నా పక్కన ఎవరూ లేరు. మాట్లాడగలుగుతారా? హలో గైస్, ఎటువంటి చిన్న జీరో లైట్ కూడా లేదు నా దగ్గర. ఏ పక్కన ఎవరున్నారు అర్థం కాదు. హలో ఎవరైనా వస్తున్నారా? నేను ఒక్కడే ఉన్నాను. నా పేరు ఒంటరి విహారి. నేను ముందు కూడా మీకు పరిచయం అయి ఉన్నాను. మీరు నాతో మాట్లాడాలంటే మీరు నాతో మాట్లాడచ్చు. మీరు నాతో మాట్లాడాలంటే మీరు నాతో మాట్లాడచ్చు. నాకు ఇది లైఫ్ ఛాలెంజ్. మీతో మాట్లాడిన తర్వాత నాకు ఏమైనా పర్లేదు. ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఇంగ్లీష్లో అర్థమైతే ఇంగ్లీషు. ఆత్మలకు భాషలతో పని ఏందండి? మీరు భయపెడతారు, మేము భయపడాలి. నేను మాత్రం భయపడను. మీరు ఏమన్నా అనుకోండి, ఒక్కసారి ముందుకు రండి, సిగ్గుపడద్దు. మనుషులకు పట్టినప్పుడు నేను నమ్మలేనండి. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారేమో మీ కథ విని మీరు వచ్చారని. రిలాక్స్. హలో
ఫ్రెండ్స్, నేను సడన్గా పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చి ఈ నైట్ వర్షన్ తీసుకున్నానంటే అక్కడ నాకు ఏదో కనిపించింది, అందుకని నేను నైట్ వర్షన్ తీసుకొని వచ్చేసాను. మెయిన్ అది తీసుకొని వచ్చేటప్పుడు నేను ఈ వైఫై కనెక్ట్ ఉందా లేదా అని మర్చిపోయాను. అక్కడ వైఫై కనెక్ట్ ఉన్న మొబైల్ అక్కడే పెట్టేసి వచ్చిన దానివల్ల నాకు అక్కడ దొరికిన అంటే ఏదన్నా ఇది ఆత్మ ఏమో ఆమె ఈమెమో అని అనిపించిన దృశ్యాలు అయితే లేవు. అండ్ ఇదంతా కలిపి ఒక ఫుల్ వీడియో అయితే మీకు పెడతాను. ఈ ఫుల్ వీడియో మీరు చూసే లోపల మరో ఒక అమావాస్య రాత్రి అయితే వెళ్ళి అక్కడ రాత్రంతా ఉండి ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునేదానికి ప్రయత్నిస్తాను. ఆ వీడియో మీకు ఏమైనా అంటే నెక్స్ట్ సిరీస్ మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి, అది అప్లోడ్ చేస్తాను. లేదంటే నాకు ఒక నా లైఫ్లో ఒక థ్రిల్, ఒక నిజ జీవితంలో ఒక ఇద్దరు చనిపోయి ఆ తర్వాత ఒక ముగ్గురికి నాకు తెలిసిన వాళ్ళకి ఆత్మలు పట్టి, అండ్ కొందరు జిన్నులు అంటున్నారు, కొందరు వచ్చేసి ఆత్మ అంటున్నారు, కొందరేమో ఇక్కడ ఏదో అమ్మాయికి ఏదో జరిగింది అంటున్నారు. ఏమైనా పర్వాలేదు, నేనైతే మళ్ళీ అమావాస్య రోజు రాత్రి వెళ్ళాలని నాకైతే కోరిక ఉంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. త్వరలో వెళ్ళి ట్రై చేసినప్పుడు ఆ వీడియోని మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ ఎపిసోడ్స్.